గ్రామంలో రాము అనే బాలుడుండేవాడు. అతనికి బలం కంటే, సంపద కంటే, జ్ఞానం అంటే ఎంతో ప్రేమ. ఇతర పిల్లలు ఆడుకుంటున్నప్పుడు రాము మాత్రం పెద్దల మాటలు వింటూ, పాత కథలు, నదుల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గ్రామం పక్కనే ఉన్న నది ఉప్పొంగి ప్రవహిస్తూ గ్రామం వైపు ఉరుకులు పెట్టింది. ప్రజలు భయంతో గందరగోళానికి లోనయ్యారు. ఎవరికేం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడే రాముకి తాత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నది ఎప్పుడూ తన పాతదారినే వెతుక్కుంటుంది. రాము వెంటనే గ్రామం దగ్గర ఉన్న మరుగున పడ్డ పాత కాలువను గుర్తించాడు. ఆ దారి వెంబడి నీరు ముందుగా గ్రామంలోకి వస్తుందని అతనికర్థమైంది. ఆ కాలువ పక్కన ఉన్న ఎత్తైన కొండవైపు వెళ్లితే అందరూ సురక్షితంగా ఉండగలరని చెప్పాడు. మొదట ప్రజలు వినలేదు. ఇతను పిల్లవాడు కదా అని అనుకున్నారు. కాని రాము చెప్పిన దారిలోనే నీరు ఉప్పొంగి రావడంతో అతని మాటల్లో నిజముందని గ్రహించారు. అందరూ కలిసి పనిచేశారు.